దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత సహా 23 మందికి కోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో సిబిఐ ఫెయిల్ అయిందని న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కేవలం ఊహాగానాల ఆధారంగా కుట్ర ఆరోపణలు చేయడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారని ఫైర్ అయింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు విధానంపై సిబిఐ అధికారులపైనే విచారణ జరగాలని కోర్టు సూచించింది. గతంలో ఎక్సైజ్ పాలసీపై 3 న్యాయ నిపుణుల అభిప్రాయాలు తమ కేసుకు మద్దతు ఇస్తున్నాయని సిబిఐ చెప్పింది. అయితే ఆ ప్రకటనపై కూడా కోర్టు స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అసలు ఈ ఢిల్లీ మద్యం కేసు ఎలా ప్రారంభమైందంటే 2021 నవంబర్ 17న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. అయితే 2022 సెప్టెంబర్ చివరికి ఆ విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యకాలంలో అవకతవకలు జరిగాయని, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయని సిబిఐ, ఈడీలు కేసు నమోదు చేశాయి. లైసెన్స్ దారులకు అనుకూలంగా మార్పులు చేసి లాభాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఎంపీ కవిత సహా పలువురు అరెస్ట్ అయ్యారు. అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. కోర్టు తీర్పు అనంతరం హైదరాబాద్ లో మీడియాతో కవిత మాట్లాడారు. తాను చెప్పిన విధంగానే ముత్యంలా బయటికి వచ్చానని అన్నారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తెలిపారు. ఇక తీర్పు వచ్చిన వెంటనే సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. మొత్తానికి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో కోర్టు తీర్పు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. ఇక సిబిఐ హైకోర్టును ఆశ్రయిస్తుందా? తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెట్టా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకుని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్ కి, ఫాదర్ కి, అదేవిధంగా మా హస్బెండ్ గాని, మా పిల్లలు గాని ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.